నమస్తే మాస్టర్స్. సమస్త గురు మండలికి, మన జూమ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పారిజాత మేడంకి, క్రాంతకుమార్ సార్‌కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. అయితే మాస్టర్స్ ఈరోజు మనము సంపూర్ణ సమగ్ర జీవన శైలిలో భాగంగా ఏంటంటే, మనం ఆర్ట్ ముద్ర, అదే హృదయ ముద్ర గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ముద్రలు ఏంటంటే మాస్టర్స్, ముద్ర విజ్ఞానము ఈ 5 వేళ్ళుంటాయి గదా! 5 వేళ్ళల్లో ఇది అగ్నితత్వం. అదే. ఇది అగ్నితత్వము. ఇదేంటంటే వాయుతత్వము. ఇది ఆకాశతత్వము. ఇది జలతత్వం. ఇదేంటంటే భూమి తత్వము. ఇది నీరు తత్వము. ఇందులో ఏంటంటే అన్నిటిని గూడా పొల్యూట్ చేయొచ్చు. ఆకాశాన్ని, భూమిని, నీరుని ప్రతిదాన్ని పొల్యూట్ చేయొచ్చు. ఈ అగ్నిని మాత్రం మనం పొల్యూట్ చేయలేము. అదే మనల్ని దహించి వేస్తుంది. అంటే మనల్ని కాల్చి వేస్తుంది. అలా. అంటే ప్రతి ముద్రని గూడా ఈ వేలుతో కలిపి మనము చేస్తామనమాట. ముద్ర. ఇలా పెట్టుకుంటాం. అంటే ప్రతి ముద్రని గూడా ఇలాగ పెట్టుకుంటాం. అంటే ఈ వేలుతో ఖచ్చితంగా కలుపుతామనమాట. అయితే ఏంటంటే ఈరోజు మనము హృదయ ముద్ర. దీన్నే ఇంకోటేంటంటే మృత సంజీవని ముద్ర అని గూడా అంటారు. అపానవాయు ముద్ర అంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకు చెస్ట్‌లో నొప్పి వస్తుంది. ఇంకా లేదంటే చెమటలు పడుతుంటాయి. మెట్లు ఎక్కినా గూడా ఆహ్, బాగా చెమటలు పట్టి ఒక్కోసారి ఏమైతుందంటే హార్ట్ ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేదంటే ఇప్పుడు మనకు హార్ట్‌లో బ్లాక్స్ వస్తాయి గదా! అదే ఫ్యాట్ ఎక్కువైనప్పుడు హార్ట్‌లో బ్లాక్స్ రావడము ఇదంతా కూడా జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ స్టక్ అవ్వడం వల్ల గూడా మనకు ఇట్లా చెస్ట్‌లో పెయిన్ వస్తుంది. దానివల్ల గూడా ఏందంటే, మనం హార్ట్ ప్రాబ్లమే అనుకోని భయపడి అట్లా హాస్పిటల్‌కి గూడా అలా పరిగెత్తుతుంటాం గదా! అలా అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఇంకోటేంటంటే, ఈ గ్యాస్‌ని మనము ఈ ముద్ర పెట్టుకున్నప్పుడేంటంటే, ఈ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పన వాయువు అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల గూడా ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఇంకా ఎమర్జెన్సీ పర్పస్ హార్ట్ ప్రాబ్లమే వచ్చింది. మనకు హార్ట్ పెయినే అనిపిస్తుందనుకోండి. ఆ ఎమర్జెన్సీ పర్పస్‌లో గూడా మనము ఈ అపన వాయు ముద్ర పెట్టుకొని వెళ్తున్నట్టయితే గనక మనకు ఇదేంటంటే 10 సెకండ్లలోనే పనిచేస్తుంది మాస్టర్స్ ఇది. ఈ ముద్ర అనేది. ఇంకోటేంటంటే ఇప్పుడు మెయిన్ మనం ఏం జేస్తుంటాము ఫుడ్డు తింటాము. మళ్ళీ ఏం జేస్తాం అది అరిగిందో లేదో చూసుకోకుండా మళ్ళీ వేస్తూనే ఉంటాము. ఇప్పుడు చెత్త తీసుకెళ్ళి ఒక దగ్గరేస్తే రోజు కొంచెం బాక్టీరియా ఫార్మ్ అయ్యి అంత స్మెల్ ఎలా వస్తుందో, మన స్టమక్ గూడా అట్లా క్లీన్ అవ్వకముందుకే ఏస్తూ ఉంటాం. అప్పుడేమైతదంటే అది గ్యాసెస్ రిలీజ్ అవ్వక పొట్ట క్లీన్ గాక మనకు కంటిన్యూగా ఇంకా అలా ఈ గ్యాస్ అనేది ఏం జేస్తది పొట్ట నుంచి మనకు పైకి తన్నే వరకు ఈ పెయిను ఇదంతా వస్తుంది. దానివల్ల గూడా వస్తుంది. ఇంకోటేంటంటే అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! హార్ట్‌లో వాల్స్‌లో బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల గూడా వస్తుంది. దీని ఉపయోగాలేంటంటే, మనము చిన్న చిన్న వాటికి గూడా ఈ ముద్ర పెట్టుకోవడం వల్ల గూడా తగ్గిపోతుంది. ఏంటంటే పంటి నొప్పి, అదే ఇప్పుడు చెప్పుకున్నట్టు గ్యాస్ ఎక్కువగా ఉన్నా గూడా ఆహ్, ఇంకోటేంటంటే పారాలిసిస్, మలబద్ధకం అంటే మలబద్ధకం వల్లనే గ్యాసొస్తుంది గదా! అలా. అల్జీమర్స్ ఇంక నిద్ర లేకపోయినా గూడా పెట్టుకోవచ్చనమాట. పడుకునేటప్పుడు అలా పెట్టుకుంటూ అలాగే గూడా నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. ఆహ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు దీనికి హెల్తీగా ఉన్న ఉన్నారనుకోండి. వాళ్ళైతే ఒక 10 నిమిషాలు అలా పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే అదే అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్లాకేజెస్ వచ్చాయి. అయితే ఎమర్జెన్సీ పర్పస్‌లో ఏంటంటే, మనకొక రకమైన ఇంజెక్షన్ ఇస్తారు వాళ్ళు. హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. అదే ఇంకా హార్ట్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. అయితే అది ఎలా పనిచేస్తుందో అంత అంత శక్తి ఉంటుంది దీనికి ఈ ముద్రకి. అప్పుడు అట్లా అంటే ఈ ముద్ర పెట్టుకున్నట్టయితే మనకు ఆ ఇంజెక్షన్ కూడా అవసరం లేదు. ఇంకోటేంటంటే ఇప్పుడు మనము హాస్పిటల్‌కి వెళ్ళే దారిలో గూడా పెట్టుకున్నామనుకో, ఇది ఏంటంటే మనకు హార్ట్ కండరాలకి మసాజ్ పాయింట్ లాగా ఉంటుంది. అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇది ఉంది గదా! బొటన వేలు మొదటి భాగంలో చూపుడు వేలుని ఇలా, ఇలా అంటే ఈ ఫస్ట్ లైన్ ఉంది గదా! ఇక్కడ పెట్టుకోండి. ఈ 2 మధ్య వేలు, మధ్య వేలు ఉంగరపు వేలు. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 2 చేతుల్లో గూడా ఇలా పెట్టుకొని, తొడ పైన పెట్టుకొని 20 నిమిషాలు ఉదయం, 20 నిమిషాలు రాత్రి. మామూలుగా ఏ ముద్ర అయినా 48 నిమిషాలు చేయాలి. లేదు మాకు టైం లేదు. మేము 20 నిమిషాలే అలా మార్నింగ్ 20 నిమిషాలు, రాత్రికి 20 నిమిషాలు అలా పెట్టుకున్నట్టయితే గనక
అలా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇంకోటేంటంటే ప్రాణముద్ర ఉంటుంది మాస్టర్స్. ఈ ప్రాణముద్ర ప్రతి ముద్ర గూడా వర్క్ చేయాలంటే ప్రాణముద్ర కంపల్సరీ పెట్టుకోవాలి. ప్రాణముద్ర ఇప్పుడు ఇది 20 నిమిషాలు పెట్టుకున్నాము. 40 నిమిషాలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రాణముద్ర 10 నిమిషాలు పెట్టుకోవాలి. లేదు 20 నిమిషాలు, 15 నిమిషాలు పెట్టుకున్నప్పుడు 5 నిమిషాలు పెట్టుకోవాలి. ప్రాణముద్ర ఏంటంటే ఇలా చూడండి. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు. చిటికెన వేలు, చిటికెన వేలు, రింగు అదే ఉంగరపు వేలు. ఇవి మాత్రమే ఇలా పెట్టుకొని, ఇలా తొడల పైన పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అలా. ఇంకోటేంటంటే ఇది అపాన వాయు ముద్ర అదే హార్ట్ ముద్ర అయిపోయింది మనకు. ఇం నెక్స్ట్ ఇప్పుడు అసిడిటీకి సంబంధించి ఇదేంటంటే అసిడిటీకి సంబంధించి పనిచేస్తుంది మనకు. అపాన ముద్ర అంటాము. అపాన ముద్ర. దీన్ని గూడా ఏంటంటే దీని ఉపయోగం ఏంటంటే మనకు అదే మానసిక, శారీరక అంటే జీర్ణాశయం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా గూడా మన లోపల ఇప్పుడు ఫుడ్డు డైజెషన్ అవ్వట్లేదు. దానికి గూడా బాగా పనిచేస్తుందనమాట. ఇదేంటంటే చూడండి ఇలా. బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు. ఆహా! ఆ! ఇగో ఇలా. బాబా ముద్ర అంటాం గదా మాస్టర్స్. బొటన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు. ఇలా పెట్టుకొని, ఇలా పెట్టుకొని ఇది గూడా ఏ ముద్ర అయినా ఇలా పెట్టుకోవాలి తొడల పైన. 2 తొడల పైన పెట్టుకొని, టీవీ చూస్తున్నప్పుడు గానీ, మనం ఖాళీ సమయాల్లో గానీ, ఎటైనా జర్నీలో గూడా పెట్టుకోవచ్చనమాట. ఇది చేసినంక గూడా మళ్ళీ మనము ప్రాణముద్ర చేయాలి. అదే ఇది 15 నిమిషాలు, 30 నిమిషాలు చేసినామనుకోండి, అప్పుడు ప్రాణముద్ర గూడా ఒక 5 నిమిషాలు అలా. 30 నిమిషాలు ఒకేసారి చేసినట్టయితే గనక 10 నిమిషాలు పెట్టుకోవాలలా. ప్రాణముద్ర ఇప్పుడు మీకు ఐడియా ఉంది గదా! బొటన వేలు, చిటికెన వేలు, ఉంగరపు వేలు 3 కలపాలి. బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు. ఈ 2 ఇలా ఉంటుంది. ఈ ప్రాణముద్ర. ఈ 2 వేళ్ళు మాత్రమే పైకుంటాయి. ఇలా. ఈ 2 వేళ్ళే పైకుంటాయి. ఇలా తొడల పైన పెట్టుకొని ప్రతి ముద్ర చేసిన తర్వాత ఈ ముద్ర పెట్టి చేయండి. ఈ ముద్ర వల్ల ఏంటంటే మనము అన్‌ఈజీగా ఉంటుంది. అసలు నిస్సత్తువగా అంటే చేతగానట్టుగా, ఓపిక లేనట్టుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు గూడా మనం ఇది ఒక 10, 15 నిమిషాలు పెట్టుకునే వరకు చాలా యాక్టివ్‌గా అయిపోతాం మాస్టర్స్. ఇవి మనకు ముద్రలకు సంబంధించి. ఇంకోటేంటంటే మనం అత్యవసర పరిస్థితుల్లో ఆక్యుప్రెషర్ పాయింట్ తెలుసుకుందాం ఈరోజు. మామూలుగా అత్యవసర పరిస్థితి అంటే మనకేమేమి ఉంటాయంటే ఇదే గుండెపోటు ఒకటి, మూర్ఛ వ్యాధి ఒకటి, అదే బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి ఈ మూడే మామూలుగా ఎమర్జెన్సీగా వచ్చేయైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఇవే గదా! ఆ! వీటికేంటంటే ఇది చూడండి ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్టే ఇదుందా చిటికెన వేలు. ఇక్కడ ఈ పాయింట్ గోరుకి అదే స్కిన్‌కి మధ్య భాగంలో ఇలా ఒక 5 సెకండ్ల పాటే ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా 10 నుంచి 15 సార్లు అలా ప్రెస్ చేస్తూ, రిలీజ్ చేస్తూ ఉన్నట్టయితే గనక బాగా మనకు హార్ట్ ఇంకా డ్యామేజ్ గాకుండా మనం దారిలో వెళ్తూ ఉన్నప్పుడు గూడా మనం చేసుకోవచ్చనమాట. హాస్పిటల్‌కి వెళ్ళే దారిలో గూడా చేసుకున్నట్టయితే హార్ట్ ఇంకా డ్యామేజ్ కాదు. ఇంకా అదే హార్ట్‌కి ఇది గూడా మసాజ్ పాయింట్ లాగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల. ఏ అంటే అట్లా పోతూ ఉంటే ఒక 40 నిమిషాల పాటు చేస్తూనే ఉండొచ్చు మనం దారిలో వెళ్తున్నంత సేపు. డ్యామేజ్ అయితే కాదింకా. అలా. ఇంకోటేంటంటే అదే ఇప్పుడు మూర్ఛ వ్యాధికన్నాం గదా! దీనికేంటంటే ముక్కు కొన ముక్కు కింద ఇక్కడ, ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇది గూడా అంతే. ఒక 10-15 సార్లు అలా చేసినామనుకో 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చేసినామనుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ, రిలీజ్ చేస్తూ ఉన్నట్టయితే ఇది గూడా ఇంకా ఏంటంటే మనకు వాళ్ళు అంటే 10-15 నిమిషాల్లోనే వాళ్ళకి మెలుకువొచ్చేస్తుంది. అంటే నార్మల్‌గా అయిపోతారనమాట. స్పృహలోకొస్తారు. అలా.
అదే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ మనకు. చూడండి మాస్టర్స్, అన్ని వేళ్ళ కొన భాగాలు. ఇదేంటంటే దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. అన్ని వేళ్ళ కొన భాగాలు. ఇలా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఇది కూడా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయాలి. అన్ని అంటే ఈ చేతిలో కూడా ప్రెస్ చేయాలి, ఇలా రిలీజ్ చేయాలి. ప్రెస్ చేయాలి, ఇలా రిలీజ్ చేయాలి. ఇలా ఇలా కంటిన్యూ. ఇది కూడా అంతే. 10 నుంచి ఒక 15 సార్లు అలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బొటన వేలు ఉంది కదా ఇక్కడ. ఇది కూడా అంతే 10 నుంచి 15 సార్లు ఇక్కడ ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇదేంటంటే బొటన వేలు మనకేంటంటే హెడ్ అన్నమాట. తల భాగం. ఇక్కడ బ్రెయిను, హెడ్ నరాలు, ఇంకోటేంటంటే అదే ఇక్కడ మనకు పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది ముఖ్యంగా. ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు అది ఇట్లా నార్మల్ అవుతుందన్నమాట. దానివల్ల కూడా మనం బయటకొస్తాము. ఇంకోటేంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మధ్య వేలుకి స్ట్రెయిట్‌గా ఇక్కడ కనిపిస్తుందా? అంటే ఇక్కడ మనం 2 వేళ్ళు పెట్టుకుంటే దాని లెంత్ నుంచి కిందికి ఇలా. ఇక్కడ ఇదొక పాయింట్. ఇది కూడా అంతే. ప్రెస్ చేస్తూ ఇలా రిలీజ్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకు లింప్ గ్లాండ్ ఉంటుంది. ఇది కూడా ఇలా ప్రెస్ చేస్తూ మనం రిలీజ్ చేయాలి. గాల్ బ్లాడర్ ఉంటుంది మాస్టర్స్. గాల్ బ్లాడర్ ఉంటుంది ఇక్కడ. ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇదొక పాయింట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం లింప్ గ్లాండ్ ఉంటుంది. అదే ఈ లైన్‌కు కొన భాగంలో ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ఇది కూడా అంతే. 10 నుంచి 15 సార్లు అన్ని కూడా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయాలి. ఇలా చేసినట్టయితే గనక ఇది మనకు బ్రెయిన్ స్ట్రోక్ ఇంకా మనం నార్మల్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఎమర్జెన్సీ పాయింట్స్ అన్నీ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఆ పరిస్థితుల నుంచి బయటపడొచ్చనమాట. అత్యవసర పరిస్థితుల నుంచి. థ్యాంక్ యూ మాస్టర్స్. ధన్యవాదాలు. ఓకే మేడం. చాలా చక్కగా చెప్పారు. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ ముద్రలు ఒకరు అడిగారండి. మళ్ళొకసారి. స్టార్టింగ్ ముద్రలా మేడం? ఒకసారి హార్ట్ ముద్ర మళ్ళీ ఒకసారి చూపియనా? చూపియండి. ఇది చూడండి. ఇది ఇలా పెట్టుకోవాలి. బొటన వేలు మొదటి భాగంలో పెట్టుకొని, మధ్య వేలు, ఉంగరపు వేలు ఇలా పెట్టుకొని 2 చేతులకు కూడా అంతే. ఇలా పెట్టుకొని 2 తొడల పైన పెట్టుకొని 48 నిమిషాలు చేయాలి. అలా టైం లేదనుకుంటే 30 నిమిషాలు అలా చేసుకొని మళ్ళీ అదే బ్రేక్ ఇచ్చుకుంటూ ఉదయం ఒక 15 నిమిషాలు, రాత్రి ఒక 15 నిమిషాలు, లేదంటే ఉదయం 20 నిమిషాలు, రాత్రి ఒక 20 నిమిషాలు అలా చేసుకోండి. ఇది ప్రాణముద్ర. అది పెట్టుకున్న తర్వాత ఇది పెట్టుకోండి. అది 20 నిమిషాలు పెట్టుకున్నారనుకోండి, ఇది ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. ఉంగరపు వేలు, చిటికెన బొటన వేలు 3 కలిపి ఉంచుతాము. ఇలా 2 తొడల పైన పెట్టుకొని చేసుకుంటాం. ఏ ముద్ర వర్క్ అవ్వాలన్నా ప్రాణముద్ర కంపల్సరీ. టైమింగ్స్ కూడా చెప్పండి మేడం. ప్రాణముద్ర ఏ టైం వరకు చేసుకోవచ్చు అది ఒకసారి? ముద్రలు ఏవైనా ఉదయం 6 గంటల తర్వాత నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల బిఫోర్ వరకే చేసుకోవచ్చు మాస్టర్స్. రాత్రి ఏ ముద్ర చేయొద్దు. హార్ట్ ముద్ర ఇది నిద్రకు సంబంధించి కాబట్టి అది చేసుకోవచ్చు అలా. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇంకోటి అపాన వాయు ముద్ర అనుకున్నాం కదా. ఇది ఏంటంటే గ్యాస్ట్రిక్ ముద్ర. ఇది కూడా ఇది ఇలా చూడండి. బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు ఇలా బాబా ముద్ర లాగా. ఇది కూడా ఇలా తొడల పైన పెట్టుకొని ఉదయం రాత్రి 30 నిమిషాలు చేయాలి. ఇది టైం ఉందంటే 20 నిమిషాలు కూడా, మార్నింగ్ 20 నిమిషాలు, రాత్రి 20 నిమిషాలు. 20 నిమిషాలు చేసినట్టయితే కనుక ప్రాణముద్ర 5 నిమిషాలు చేసుకోండి. లేదు అర్ధగంట అంటే అర్ధగంట 30 నిమిషాలు ఒకేసారి చేసుకున్నట్టయితే కనుక 10 నిమిషాలు ప్రాణముద్ర పెట్టుకోండి. అంతే మాస్టర్స్.
థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా ముద్రల గురించి అవి మనకి నిత్య జీవితంలో ప్రతిదీ అవసరమే. ముద్రలు, ఆహార సంబంధించినవి ప్రతిదీ కూడా మనము డైలీ మనకు, మన పక్క వాళ్ళకి అందరికీ అవసరమే. ప్రతి ఒక్క మాస్టరు నోట్ చేసుకొని, దాని ఉపయోగాలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఎక్స్‌ప్లనేషన్.